ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళా సాధికారత సాధ్యమవుతోందని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణానికి తొలి అడుగు గ్రాండ్గా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగింది. ఆదివాసీల ఇలవేల్పు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేస్లాపూర్లోని నాగోబా దర్బార్లో నిర్వహించిన ముఖాముఖిలో స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్తోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని సీఎం చెప్పారు. ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. యూనిఫామ్ కుట్టుపని మహిళా సంఘాలకే అందజేయనున్నామని తెలిపారు. తొందరలోనే మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలనే, అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం. మొన్న 7,000 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు. మరి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లాలు మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా, రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు కుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించిన మిషన్లో మొత్తం అంతా కంపెనీలోకి ఇచ్చేది ఆపి మీకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. తప్పుట బట్టలు కుట్టేది కూడా సంఘాలకే అప్పచెప్తాం. అన్ని హాస్టళ్ళలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టేది మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళు భరించలేకపోతున్నారని చెప్పారు. కానీ నిన్నమన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు, బంధు పెట్టురి, ఆటోలకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మా. ఏమన్నా కలిస్తే అడుగుని, ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పి లేస్తుందో, ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పురి. ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలనేదే మన అందరి ఆలోచన. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు 60 కోట్ల రుణాల్ని పంపిణీ చేశారు. భవిష్యత్తులో మరిన్ని రుణాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.